2018 సంవత్సరంలో నేను ఇక్కడికి వచ్చినాను. లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి దేవుడు నా పట్ల అనేక కార్యాలు చేసాడు. నేను ఓమన్ దేశంలో డ్రైవర్గా పనిచేసేవాడిని. ప్రతిరోజు వాక్యం ద్వారా అమ్మగారు మాట్లాడేది. ఏ ఒక్క రోజు నేను అరబ్ దేశంలో ఉన్నప్పుడు ఒకరోజు మిస్ కాకుండా నేను లైవ్ ప్రోగ్రామ్ పొద్దుగల వాక్యంని చదివేటోని. ఒకరోజు వాక్యం వచ్చింది, నీ రాకపోకలేదు యెహోవా నీకు కాపుదల ఉండునని చెప్పి వాగ్దానం ఇచ్చి అమ్మగారు మాట్లాడిర్రు. ఆ వాక్యం చదువుకొని నేను ప్రార్థన చేసుకొని డ్రైవర్గా పనిచేసేటోని. నేను హైవే రోడ్డు మీద నేను స్పీడ్గా వెళ్తూ ఉన్నాను. స్పీడ్గా వెళ్తూ ఉంటే అసలు అరబ్ దేశంలో బండ్లు నడిపాలంటే సామాన్యంగా ఆ స్పీడ్కు చనిపోవాల్సింది. సడన్గా నాకు కళ్ళు మూసుకోపోయినాయి. నాకు సోయి లేకుండా కార్లో స్టీరింగ్ చేతులు పట్టుకొని నేను సైడ్కి తీసుకున్న ఇండికేటర్ ఇచ్చి అసలు మొత్తం 120 స్పీడ్ పోయే రూట్లో ఉండవని ఏకదమ్ నేను ప్రార్థన చేసుకొని ఎస్ఐ అని ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకొని లెఫ్ట్కి వచ్చేసి ఒక షాపింగ్ మాల్లో తీసుకొని అక్కడ కొంచెం సేపు రిలాక్స్ అయ్యి బాగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన. నీళ్లు తీసుకొని ప్రార్థన చేసుకొని నీళ్ళు తాగిన. ప్రభువా ఈ ప్రమాదం నుంచి నువ్వే కాపాడి నేను సాక్ష్యం ఇస్తాను ప్రభు అని చెప్పి కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక.